నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు. శ్రీకృష్ణ మందిర అష్టమ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శివకుమార్. ఘనంగా అమ్మవారి ఊరేగింపు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వివిధ రకాల వ్యాధులతో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న 32 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆదివారం తెనాలి ఆయన క్యాంపు కార్యాలయంలో అందించారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 32 మంది లబ్ధిదారులకు 19,24,524 విలువైన చెక్కుల్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిరుపేద అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు 275 మందికి 3.26 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించామన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవసరానికి తగిన విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈరోజు 32 మందికి సుమారు 19,70,000 రూపాయలు అందించడం జరిగింది. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత 275 మందికి 3,26,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సహాయ నిధిని మరొకసారి ప్రజలకి మేలు చేసే విధంగా ఓ చక్కటి సంక్షేమం కార్యక్రమంలో ఇదొక భాగం. ఎందుకంటే ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు, ఆర్థికంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం. సో ప్రత్యేకంగా మన తెనాలి నియోజకవర్గం ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో అన్నిటికన్నా ఎక్కువగా మేలు చేసే విధంగా సామాన్యుడు వైద్య సేవల గురించి ఇంకా ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇన్సూరెన్స్ పథకం ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడైనా సరే వైద్య సేవలు వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలో ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న దాదాపు 4,20,00,000 కుటుంబాలకి 25 లక్షల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ పథకం, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం తీసుకురాబోతుంది. ప్రత్యేకంగా తెనాలి ప్రజలు ఎవరికైతే ఇటువంటి సందర్భంలో అవసరం ఉందో మీరు తప్పకుండా మన కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం మీరు అప్లై చేసుకుంటే అది త్వరితగిన అప్రూవల్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 4,24,00,000 తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ పథకం వర్తించేటప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే తెల్ల రేషన్ కార్డులో అర్హులుగా లేరో వాళ్ళ వరకు మాత్రం డెఫినెట్గా 2,50,000 రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తించేటట్టు మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ త్వరలోనే ఆ కార్యక్రమం తీసుకొస్తాం.
ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలో అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది లబ్ధిదారులకు ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. మండలంలోని ఆయా గ్రామాల నుండి వచ్చిన లబ్ధిదారులను ఆనందబాబు పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడారు. మండలంలో ఆయా వ్యాధుల బారిన పడి అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్న 13 మంది సిఫార్సు లేఖల్ని సీఎంఆర్ఎఫ్ కార్యాలయంకు పంపగా లబ్ధిదారులకు వచ్చిన 5,67,029 రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, పేద బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించి వైద్యం చేయించుకోవాలని వారికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ పలువురు కూటమి నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాజీ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరగనున్న విస్తృత స్థాయి సమావేశానికి బయలుదేరే ముందు ఇందిరాగారి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ శ్రేణులతో కలిసి గుంటూరు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. పార్టీకి సంబంధించి ఇది అంశాలపై చర్చించేందుకు పార్టీ అధిష్టానం జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు, ఆయా ప్రాంతాల్లో ఉండి పలువురు నాయకులు పాల్గొననున్నట్లు, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయగలిగిన పరిపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య, శశిధర్, గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, తెనాలి మండల అధ్యక్షులు మల్లవరపు ప్రసాద్, తెనాలి పట్టణ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, స్టీవెన్ బాబు, శంకర్, అయ్యప్ప, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో బీజేపీ వరుసగా 3వ గెలిచింది. అందరూ అనుకుంటున్నాము అబ్బో నరేంద్ర మోడీ గారికి విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉంది, అందుకని గెలిచారు. కానీ ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఎనాలిసిస్ చేస్తే ఒకే పేరు మీద, ఒకే తండ్రి ఒకే కొడుకు పేరు మీద కొన్ని 10 ఓట్లు ఉండటం, ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో 50 ఓట్లు ఉండటం, అలాగే వారణాసిలో ఒక సాధువుకి 72 మంది పిల్లలు ఉన్నట్టుగా చూపిస్తాం, ఇలాంటి ఎన్నో అక్రమాల ఓటర్ లిస్టులో ఉండి తద్వారా గెలవటం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క అన్యాయాన్ని పోవాలి, ప్రజాస్వామ్యం దేశం నిలబడాలని మా రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ గద్దె చోడ్ అని అంటే ఓట్లు దొంగతనం చేసి సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి సింహాసనం దిగాలి అని చెప్పేసి పిలిపించారు. దానికి అనుకూలంగా మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ ఇక్కడ మన తెనాలి నియోజకవర్గంలో కూడా మొదలు పెడతాం. ఈరోజు గుంటూరు జిల్లా మొత్తానికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది. దానికి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మాజీ కేంద్ర మంత్రి శ్రీ జేడి శీలం గారు, ఏసీ సభ్యులు పాలక వర్మ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఆ రివ్యూ మీటింగ్కి వెళ్తున్నాం. దాని తర్వాత ఇక్కడ మన తెనాలి ఇన్ఛార్జీలు, అలాగే డీసీసీ ఇన్ఛార్జీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమీక్ష కార్యక్రమం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమీక్ష జేడీ శీలం గారి నాయకత్వంలో, అలాగే తెనాలి ఇన్ఛార్జ్ మా డాక్టర్ చందు సాంబశివుడు గారి నాయకత్వంలో, అలాగే పట్టణాధ్యక్షుడు శశి గారు, అలాగే మా నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని దిశానిర్దేశం చేయడం కోసం రానున్న కాలంలో మన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, అలాగే రానున్న ఎన్నికల ఎన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గ స్థాయి నుంచి గుంటూరు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్కి తరలి వెళ్ళి రానున్న కాలంలో బీజేపీకి అనుసంధానంగా ఉన్నటువంటి తోక పార్టీలు, కూటమి పార్టీలు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, ఓట్ చోరీ, గద్దె చోరీ, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి సార్వభౌమ హక్కులైనటువంటి మానవ హక్కుల్ని, అలాగే ప్రజా హక్కుల్ని కాలరాస్తూ ప్రజల యొక్క ఓటు హక్కుని చోరీ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా లక్షల ఓట్లు దొంగ ఓట్లు చోరీ చేయించి దొంగ ఓట్లు చేర్పించి, అలాగే ఆర్ఎస్ఎస్ దురాఘాతాలని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళ కార్యకలాపాలని నాటుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ తోకబయట అనేటువంటి బీజేపీని
పార్టీని అధికారంలో ఉంచేందుకు ఈ భారతదేశాన్ని మతోన్మాద శక్తుల చేత పగంద హస్తాల్లో ఉంచడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ మోడీ తోక పార్టీలని తొదం పట్టించడం కోసం రాహుల్ గాంధీ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బలోపేత కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ విద్యని వైద్యాన్ని అట్లాగే ప్రైవేటీకరణ చేసే విధానాన్ని విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల్ని రైతులు పడుతున్న ఇబ్బందుల్ని వీటన్నింటినీ కూడా ఎదిగమించడం కోసం కాంగ్రెస్ పార్టీని మనం ముందుకు తీసుకురావడం కోసం ఈరోజు మనం తెనాలి నియోజకవర్గం చంద్రసాంబశివరెడ్డి గారు శశి గారి నాయకత్వంలో మనం గుంటూరు జిల్లా తరలి వెళ్తున్నాము. మీరందరూ కూడా ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునేందుకు మనందరం కూడా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ తెనాలి ఆర్టీసీ డిపో రోడ్లోని కొండవారి వీధిలో ధరణికోట మల్లికార్జుని 3 దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం పట్టణంలో వారి వీధుల్లో అమ్మవారు ఊరేగింపు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఊరేగింపులో పలువురు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ధరణికోట మల్లికార్జున మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటుగా అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని, గత 3 సంవత్సరాలుగా డిపో సెంటర్లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలో ఈరోజు దేవి శరణార్థుల భాగంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అంతంత వైభవంగా ఇవాళ నగర వీధుల్లో నుంచి అమ్మవారిని ఘనంగా ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ ఊరేగింపుల భాగంగా ఇవాళ బాలలచే అమ్మవారి విగ్రహాలని 4 దిక్కులు తిప్పుకొని నవరాత్రుల భాగంగా 9 రోడ్లు తిరిగి అమ్మవారి గుడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని సాగనమ్ముతున్నాము. కనుక ప్రజలందరూ కూడా అమ్మ దయ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక ఐతానగర్లోని కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ మందిర అష్టమ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా వేచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు ఆయా ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణ మందిరంలో అష్టమ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడారు. వార్షికోత్సవ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యుల్ని అభినందించారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణ మందిరం వద్ద ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగిందని, సాయంత్రం గ్రామంలో స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యూత్ సభ్యులు గత సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ తెనాలి గ్రామం ఐతానగర్ అండి. ఐతానగర్లో కృష్ణుడి వార్షికోత్సవం 8వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా 2000 మందికి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాము. అట్లానే పొద్దున పూట పూజా కార్యక్రమం చేసామండి. సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ దానికి కాను మన మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తిని శివకుమార్ గారు ఇచ్చేసి ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇట్లా 8 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిలో పాటిస్తున్నామండి. శ్రీకృష్ణ మందిరానికి అన్నదానం విరివిరిగా వస్తాయి, పాల్గొంటారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న టెన్నిస్ క్లబ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ను ఆహ్వానించినట్లు టెన్నిస్ క్లబ్ సభ్యులు తెలిపారు. తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ను క్లబ్ కార్యదర్శి టి రమేష్ బాబు తదితరులు కలిసి టెన్నిస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. మంత్రిని కలిసిన అనంతరం టెన్నిస్ క్లబ్ సభ్యులు మాట్లాడారు. సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న టెన్నిస్ క్లబ్లో గతంలో ఒకటి సమయంలో మాత్రమే టేబుల్ టెన్నిస్ ఆడుకునే అవకాశం ఉండదని, ప్రస్తుతం క్లబ్ కార్యదర్శి రమేష్ బాబు ఆధ్వర్యంలో రాత్రి సమయంలో కూడా ఆడుకునేందుకు వీలుగా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. టెన్నిస్ క్లబ్ ప్రారంభోత్సవానికి మంత్రివర్యులు ఆహ్వానించేందుకు క్యాంపు కార్యాలయానికి వీచేసినట్లు వారు తెలిపారు. తెనాలి డివిజన్లో ఎక్కడ లేని విధంగా అత్యంత ఆకర్షణీయంగా క్లబ్ను తీర్చిదిద్దినట్లు వారు తెలిపారు. ప్రారంభోత్సవానికి అందరూ వీచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి అఫిషియల్ క్లబ్ గత 80 సంవత్సరాల నుంచి మన ఆర్టీ ఆఫీస్ పక్కన ఉంటుంది. దాంట్లో రెగ్యులర్గా అన్ని అంటే షటిల్, టెన్నిస్,
టేబుల్ టెన్నిస్ అన్ని రకాల యాక్టివిటీస్ జరుగుతుంటాయి. కాకపోతే ప్రస్తుతానికి టెన్నిస్ ఓన్లీ డే టైం ఒకటే జరుగుతుంది. దాన్ని మన కొత్త సెక్రటరీగా వచ్చారు మన బి రమేష్ బాబు మన సిఐ గారు. ఆయన వచ్చిన తర్వాత ఇనిషియేటివ్ తీసుకుని క్లబ్లో నైట్ టైం కూడా ఆడటం కోసం టెన్నిస్కి లైటింగ్ ఇనిషియేటివ్ తీసుకుని అరేంజ్ చేశారు. ఇది నిజంగా ఈ తెనాలి డివిజన్లో ఎక్కడా లేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకని ఈ లైటింగ్ది ఇనాగ్రేట్ చేయడం కోసం మన మంత్రివర్గాన్ని ఆహ్వానించడం కోసం మా సిఐ గారితో పాటు అందరూ మా క్లబ్ టెన్నిస్ ప్లేయర్స్ అంతా ఇక్కడికి వచ్చేసాం. ఆయన ఈ వారంలో గురువారం కానీ శుక్రవారం కానీ వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఆయన ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇక నైట్ టైం కూడా టెన్నిస్ క్లబ్ రన్ అవుతుంది. అఫిషియల్ క్లబ్కి టాప్ లుక్ వస్తుంది చూడంగానే. ఆ లైటింగ్ గీటింగ్ అక్కడ చూసినా కానీ మీరంతా కూడా ఇనాగ్రేట్ మీరంతా వచ్చి ఈ ప్రోగ్రాం మరింత విజయం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు. శ్రీకృష్ణ మందిర అష్టమ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శివకుమార్. ఘనంగా అమ్మవారు ఊరేగింపు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.